అయితే మీకు కొత్త లవర్ దొరికారు కదా ఈ షోలో, ఎలా అనిపిస్తుంది? ఎవరండి? ఎవరో తెలీదా మీకు? అంటే ఇద్దరు ముగ్గురుతో ట్రాక్ ఉండింది. ఏ అవునా? ట్రాక్? ముందు వాళ్ళిద్దరు చెప్పండి, తర్వాత నేను అసలు పేరు చెప్తాను. స్టార్టింగ్ లో ఎవరో ఒక అబ్బాయి. అయితే యాక్చువల్గా అనంత్ శ్రీరామ్ గారిని ఇప్పటి వరకు మేము ఆయన పాటలు రాస్తేనే చూసాం, ఆయన జస్ట్ యాక్ట్ చేస్తేనే చూసాం ఒక సినిమాలో. ఇప్పుడు ఏకంగా డాన్స్ మామూలుగా కాదు, అది మిమ్మల్ని చూసి చేస్తున్నారా, ఒరిజినల్ చేస్తున్నారా, మీకు ఏమనిపిస్తుంది? ఒక సెట్ ఆఫ్ పీపుల్ అందరూ పరిచయస్తులు ఉండేసరికి కొంచెం ఓపెన్ అయ్యి స్టేజ్ని ఇంకా బాగా యూజ్ చేసుకొని అలా ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఇంకో పక్కన చూసుకుంటే రాహుల్ చిచ్చా అండ్ మంగ్లీ అనమాట. సో వాళ్ళిద్దరు ఇప్పటి వరకు విడివిడిగా చూసాం కానీ ఇద్దరు కలిస్తే ఇంత రచ్చ ఉంటుందని ఇప్పుడే తెలిసింది ఫస్ట్ టైం. సో ఎలా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని దగ్గర నుంచి చూస్తుంటే? ప్లస్ మీకు దగ్గరకు ఉండే క్యారెక్టర్లు రెండు సోల్ పరంగా ఇద్దరిది కాంబినేషన్ టామ్ అండ్ జెర్రీ లాగా వెరీ క్యూట్ గానే ఉంటుంది. ఎప్పుడు బాగుంటారు. ఒకవేళ ఏమంటారు బాగా కామెడీగానే ఉన్నారంటే కావాలని ఏదో ఒకటి పుల్లబెట్టడం. షోకి సంబంధించినంత వరకు మీరు ఈ పేరు చెప్పే సూపర్ సింగర్స్ ఏమన్నా అంటే మీకు గుర్తొచ్చే ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పండి మాకు. సీరియస్గా ఉంటే మేము శ్రీముఖిని చూడలేం కాబట్టి. సో మంగ్లీ అండ్ అనంత్ శ్రీరామ్ గారు ఇద్దరు కలిసి అరుంధతి పాటకి డ్యాన్స్ చేయడం, ఆయన పశుపతి లాగా ఇవాడు అరుంధతి లాగా, ఆ రోజు చాలా నవ్వుకున్నాము సెమీఫినాలేలో. హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ, దిస్ ఇస్ తారక్. స్టార్ మాలో వస్తున్న సూపర్ సింగర్ అనేది ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. సో ఈ సీజన్లో గ్రాండ్ ఫినాలే అనేది మరి కొన్ని గంటల్లో మనం చూడబోతున్నాం. సో ఈ షోకి స్పెషల్ అట్రాక్షన్ అంటే మాత్రం ఖచ్చితంగా శ్రీముఖి గారు అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం శ్రీముఖి గారు మనతో ఉన్నారు, అంతా మాట్లాడదాం. హలో శ్రీముఖి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను. ఎన్టీవీ వ్యూవర్స్ అందరికీ అ వెరీ బిగ్ హాయ్. అందరూ చాలా ఏమనుకుంటారంటే మీరు మీ మాట వినగానే ఏమనుకుంటారంటే చాలా కొంచెం గట్టిగా ఉంటుంది అనుకుంటారు. బట్ మీ మనసు ఎంత మెత్తగా ఉంటుంది అనేది ఈ హార్ట్ వార్మింగ్ దీంతో తెలిసింది. అవును, అంటే స్టేజ్కి ఆ మాత్రం వాల్యూమ్ అవసరం, ఇంటర్వ్యూకి ఈ మాత్రం వాల్యూమ్ అవసరం. దాని గురించి కాదు నేను చెప్పింది, దానికి ముందు మీరు అన్నారు చూసారా, నేను అడగకున్నది మీరే అడిగారు నన్ను ఎలా ఉన్నారని చెప్పేసి. ఆ మంచితనం గురించి థ్యాంక్ యూ సో మచ్. అయితే యాక్చువల్గా మీరు అంటే మీ డ్యాన్స్ అనేది మేము చాలాసార్లు చూసాం, బట్ సింగింగ్ షోకి మీ చేయడం అనేది కొంచెం అంటే అప్పుడప్పుడు మీరు ఉన్న ఆ యాక్టివ్నెస్ని తగ్గించుకుని చేయాల్సి వస్తుంది, సటిల్గా ఉండాల్సి వస్తుందా? కరెక్ట్, అవును. అంటే కొంచెం బికాజ్ డాన్స్ షోలో ఏంటంటే మోస్ట్లీ ఆర్టిస్టులు ఉంటారు. ఆర్టిస్టులకి ఏంటంటే కొంచెం ఇస్తే అల్లుకుంటారు. బట్ సింగర్స్ అనేసరికి కొంచెం కొత్త కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ కొంచెం నర్వస్గా కాంపిటీషన్, ఆ భయం అది ఇదంతా ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి కంటెంట్ రాబట్టడం కొంచెం కష్టం. అందుకే ఇంకా నేను వాళ్ళ లెవెల్లో ఉండి చేయాల్సి వస్తుంది. అవును. బేసిక్గా ఏంటంటే స్టార్ మాలో ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా హిట్. దాంట్లో స్టార్ మాలో శ్రీముఖి ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా హిట్ అనేది ఒక బ్రాండ్ పడిపోయింది, ఎందుకంటే సండే ప్రోగ్రామ్స్ చూస్తున్నాం కాబట్టి. సో మరి ఈ ప్రోగ్రామ్ ఎంత హ్యూజ్ హిట్ అయింది, సో ఎలా అనిపిస్తుంది మీకు ఫైనల్ గా? ఇప్పుడు ఫినాలేకి వచ్చేసింది కదా, అది ఒక రకంగా ఎక్సైట్మెంట్, బట్ ఒక రకంగా బాధ కూడా ఉంటుంది, మిస్ అవుతుంది. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నేను నా కెరియర్లో ఇప్పటివరకు చాలా సింగింగ్ షోస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సింగింగ్ షో కెరియర్ స్టార్ట్ అయిందే స్టార్ మాలో. సూపర్ సింగర్ 9కి నేను ఫస్ట్ టైం హోస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఇలా సూపర్ సింగర్ ఇంకోసారి చేయడం, జరా హట్కే అనే ఈ సీజన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషలీ ఇక్కడున్న ఈ సింగర్స్ ఖచ్చితంగా ఐఎమ్ వెరీ షూర్ టాలీవుడ్కి ఎంతోమంది ప్లేబ్యాక్ సింగర్స్ని ఇచ్చింది స్టార్ మా సూపర్ సింగర్ అనే కార్యక్రమం. మరి ఈ సీజన్ ద్వారా కూడా ఎంతో మంది సింగర్స్ ముందుకు రాబోతున్నారు. అఫ్ కోర్స్ మిస్ అవుతాము, ఆ వైబ్ మిస్ అవుతాము. ఒక కొత్త ఎలిమెంట్ ఉంది ఈ సీజన్లో, దట్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోతే జడ్జ్ ఎలిమినేట్ అవ్వడం అనేది. బట్ ఫినాలే వరకు మా 4 జడ్జెస్ వచ్చారు, దట్ వెరీ హ్యాపీ. సో విభిన్నంగా అంటే హట్కేగా ఉండింది కాబట్టి ఈ సీజన్ డెఫినెట్లీ మిస్ అవుతాను. విభిన్నంగా అనే దానికి ఇంకో చిన్న యాడింగ్ మీరే మిమ్మల్నే చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్ గా యాంకర్ ఏంటంటే జస్ట్ షోని యాంకరింగ్ చేస్తూ నడిపిస్తారు, బట్ మీరు ఏంటంటే దానికి కామెడీ అద్దుతారు, దాంట్లో చాలా రకాలన్నీ ఎలిమెంట్స్ చేస్తారు కదా. సో మరి అంటే ఆ డ్రామా అనేది మీరు స్పాంటనిటీనా లేకపోతే అదంతా స్క్రిప్టెడ్? అఫ్ కోర్స్ కొంచెం ప్రీ ప్లాన్డ్ ఉంటుంది, స్క్రిప్ట్ ఉంటుంది. బట్ మిగతాది స్టేజ్ మీద ఏదైతే వస్తుందో పర్సన్ని బట్టి, ఇప్పుడు నేను మీతో ఒక 4-5 టైమ్స్ ఇంటరాక్ట్ అయితే మిమ్మల్ని ఎక్కడ ఐ కెన్ పుల్ యువర్ లెగ్, ఎక్కడ మీతో ఆట పట్టించవచ్చు అనేది నాకు తెలిసి ఉంటుంది. కాబట్టి మిగతాదంతా స్పాంటేనియస్గా అలా వర్కౌట్ అవుతుంది. కానీ మాకు బయట వాళ్ళు వేరే చెప్పారే, ఒక్కసారి శ్రీముఖితో ఇంటరాక్ట్ అయితే చాలా అప్పుడే లాగేస్తారు. ప్రాబబ్లీ అండి, అంటే డిపెండ్స్ ఇంకా షోని బట్టి. నేను ఇక్కడ క్యారవెన్లో ఉన్న మనిషి స్టేజ్ మీదకి వెళ్ళేసరికి ఇలా ఉండను. దట్ స్టేజ్ ఒక ఎనర్జీ ఎవరు వైబ్ ఇస్తుంది నాకు, కాబట్టి అది వేరేలా ఉంటుంది.
అయితే యాక్చువల్గా అనంత్ శ్రీరామ్ గారిని ఇప్పటి వరకు మేము ఆయన పాటలు రాస్తేనే చూసాం, జస్ట్ యాక్ట్ చేస్తేనే చూసాం ఒక సినిమాలో. ఇప్పుడు ఏకంగా డాన్స్ మామూలుగా కాదు, అది మిమ్మల్ని చూసి చేస్తున్నారా ఒరిజినల్ చేస్తున్నారా, మీకు ఏమనిపిస్తుంది? ఆయన అసలు కనిపించడానికి అంత పెద్ద లెజెండరీ లిరిసిస్ట్ అయినా కానీ మనసులో అంటే వెరీ చైల్డ్ ఎట్ హార్ట్ అని అంటారు కదా, ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం అలానే ఉంది ఆయనకి. ఇంకా ఏంటనంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ అందరూ పరిచయస్తులు ఉండేసరికి కొంచెం ఓపెన్ అయ్యి స్టేజ్ని ఇంకా బాగా యూజ్ చేసుకొని అలా ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ వీ లవ్ హిజ్ ఎంటర్టైన్మెంట్. ఆయన డాన్సింగ్ కానివ్వండి, ఆయన సింగింగ్ కానివ్వండి, అంటే అదర్ దెన్ ఆయన జడ్జ్మెంట్ చెప్పేటప్పుడు ఆయనను చూస్తే అబ్బా ఇలా ఎవరు మాట్లాడతారా అని అనిపించే వ్యక్తి స్టేజ్ మీద వచ్చాక ఇంత ఎంటర్టైన్మెంట్ ఎవరిస్తారా అని అనిపిస్తుంది. సో దట్స్ ఆల్ హిస్ క్రెడిట్. సో ఆయన ఎనర్జీ అండ్ ఆయన స్పాంటేనిటీ కూడా చాలా సార్లు వర్కౌట్ అయింది మా షోకి. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకో పక్కన చూసుకుంటే రాహుల్ చిచ్చా అండ్ మంగ్లీ అనమాట. సో వాళ్ళిద్దరు ఇప్పటి వరకు విడివిడిగా చూసాం కానీ ఇద్దరు కలిస్తే ఇంత రచ్చ ఉంటుందని ఇప్పుడే తెలిసింది ఫస్ట్ టైం. సో ఎలా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని దగ్గర నుంచి చూస్తుంటే? ప్లస్ మీకు దగ్గరికి ఉండే క్యారెక్టర్లు రెండు సోల్ పరంగా. అవును. సో అదే ఇద్దరిది కాంబినేషన్ టామ్ అండ్ జెర్రీ లాగా వెరీ క్యూట్ గానే ఉంటుంది. ఎప్పుడు బాగుంటారో ఎప్పుడు సీరియస్ అయిపోతారో ఏం తెలియదు. సో దాన్ని బట్టి మనము ఒకవేళ ఏమంటారు బాగా కామెడీగానే ఉన్నారంటే కావాలని ఏదో ఒకటి పుల్లబెట్టడము, లేదా అంటే గొడవ పడుతున్నప్పుడు వద్దొద్దు మనం ఫ్రెండ్స్ అని కలపడమో లాగా. సో ఇద్దరు వెరీ యూనిక్ పర్సనాలిటీస్. బట్ యా ఈ స్టేజ్ మీద అంటే ఈ షోకి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఎలిమెంట్స్ త్రూ మాకు ఖచ్చితంగా చాలా యాడ్ అయ్యారు. సో పుల్లబెట్టకపోతే మీరు శ్రీముఖి ఎందుకు షోస్ కదే అవసరం కదండి. అవును, మాకు ఎంటర్టైన్మెంట్ కూడా పంచాలి కదా. ఎందుకంటే స్టార్ మాలో వచ్చే ఏ షో అయినా జస్ట్ సింగింగ్ ఒకటే కాదు, సో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటది కాబట్టి. కరెక్ట్. ఈ మధ్య అంటే ఇది టీవీ ఓటీటీ అనేది బయటకు రావడం స్టార్ట్ అయిన తర్వాత టీవీ రేటింగ్స్ చాలా వరకు డ్రిప్ అయిపోయాయి. సో టీవీ ఆడియన్స్ ని మేము హుక్ చేయడానికి, కనెక్టెడ్ ఉంచడానికి మా వంతు ప్రయత్నం. వచ్చామా ఇప్పుడు ఒకప్పుడులాగా వచ్చామా లింక్ చెప్పామా వెళ్ళిపోయామా బాగా పాడావు థ్యాంక్ యూ అనేది కాదు. వీ హ్యావ్ టు డూ సమ్ ఆర్ ది అదర్ థింగ్స్ సో దట్ ఇన్స్టాగ్రామ్లో కానీ అక్కడిక్కడ కానీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఈ షో అనేది ఉందని తెలవడం, ఇంకో 10 మంది చూడడం, దానివల్ల రేటింగ్ రావడం, దానివల్ల సింగర్స్కి ఒక ఫ్యూచర్ ఉండడం. ఇప్పుడు ఐఎమ్ వెరీ గ్లాడ్ అంటే ఆ రోజుల్లో మనకి అవన్నీ లేవు. సో ఇప్పుడు ఒక సింగర్ ఇక్కడ పాడా ఎపిసోడ్ అయిపోయింది అనేది కాకుండా సోషల్ మీడియాలో చాలా సర్క్యులేట్ అవ్వడం, అది ఎవరో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కంటపడము వినడము అలా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ గిమ్మిక్స్ ఆర్ వెరీ మచ్ నీడెడ్. అయితే మీకు కొత్త లవర్ దొరికారు కదా ఈ షోలో, ఎలా అనిపిస్తుంది? ఎవరండి? ఎవరు తెలీదా మీకు? అంటే 2-3తో ట్రాక్ ఉండింది. ముందు వాళ్ళిద్దరు చెప్పండి, తర్వాత నేను అసలు పేరు చెప్తాను. స్టార్టింగ్ లో ఎవరో ఒక అబ్బాయి వెంకటేష్ అనే ఒక అబ్బాయి, తర్వాత కొంతసేపు ఒక్కొక్క ఎపిసోడ్ లో రాహుల్ తో చేసాము. దాని తర్వాత అనంత్ గారు నాకు ఫర్ ఎవర్ లవ్ ట్రాక్. సో మీరు ఏ లవ్ ట్రాక్ గురించి? అంటే ఒక్కొక్క ఎపిసోడ్ లో అవసరాన్ని బట్టి ఒక్కొక్కటి అలా బయటకు వచ్చింది అంతే. నాకు తెలిసిన లవ్ ట్రాక్ శ్వేత మోహన్. శ్వేత మోహన్ గారికి నాకు లవ్వా? ఆవిడ మీకు లవర్ అంటే ఫ్యాన్ అయిపోయారు, మోర్ దెన్ ఫ్యాన్ అని చెప్పి లవర్. అలాగనండి. షీ లవ్స్ మీ అండ్ ఐ లవ్ హర్ సో మచ్. షీ రెస్పెక్ట్స్ ఈచ్ అదర్. ఏంటంటే పక్కన క్యారవాన్ అనమాట, మేము ఇద్దరం ఎప్పుడు అలా కలుసుకోవడం అలా మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. సో మీరు ఈ లవ్ యాంగిల్ గురించి అడిగారని నాకు తెలియలేదు. ఓకే, బయట నేనే పెట్టాను. ఓకే. అయితే ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కొత్త వాళ్ళు. బేసిక్ ఏంటంటే వాళ్ళు ఎలాంటి స్టేజ్కి వచ్చి ఇంత ముందు లెజెండ్స్ ముందు పాడడం అనేది వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్. కొంచెం భయపడుతూ ఉంటారు యాక్చువల్గా. అప్పుడప్పుడు మనం చూసాం ఒక 2 పర్ఫార్మెన్స్ కూడా మిస్ ఫైర్ అని. సో మరి అలాంటప్పుడు వాళ్ళకి ధైర్యం నింపడానికి కానీ వాళ్ళతో అంటే మీది ఓన్లీ స్టేజ్ వరకే ఉంటుందా, లేదా ఆఫ్ స్క్రీన్ లో కూడా వాళ్ళకి ఏమన్నా వాళ్ళతో మీకు చిన్న ర్యాపో ఏమన్నా? ఖచ్చితంగా అంటే జడ్జెస్ అటువైపు కూర్చుంటారు, కంటెస్టెంట్స్ తో పాటు కూర్చునేది నేను కాబట్టి వాళ్ళు నాతో కూడా కొంచెం భయపడతారు, ఓపెన్ అవ్వరు. బట్ నేనే కొంచెం ఫ్రీడమ్ తీసుకొని టెన్షన్ పడకు, జాగ్రత్త, పర్వాలేదు, ఇక్కడ మేము ఎవరం లేదు, వీళ్ళందరూ ఎవరు అసలు దే ఆర్ నథింగ్, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, పాడు, ధైర్యంగా ఉండు అని చెప్పిన సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. సో ఎస్, ప్రవస్తి లాంటి కంటెస్టెంట్స్ ముందు నుంచే తెలుసు కాబట్టి స్టేజ్ అంటే. బట్ అసలు స్టార్ మా సూపర్ సింగర్ స్పెషాలిటీ ఏంటనంటే జస్ట్ రిజిస్టర్ సింగర్స్ ఆల్రెడీ కాంపిటీషన్స్లో ఉన్న వాళ్ళే కాకుండా కొత్త మందిని, ఫుడ్ డెలివరీ బాయ్స్ని, అసలు వేరే రాష్ట్రం నుంచి, ఒరిస్సా నుంచని, కేరళ నుంచని చాలా మందిని తీసుకురావడం జరిగింది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక చిన్నపాటి భరోసా మనం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలివేట్ అవుతుంది. అండ్ అందుకే ఫినాలే వరకు చాలా మంది వాళ్ళు కూడా ఉన్నారు. సో అయితే అన్ని షోస్ మనం ఏంటంటే ఓన్లీ డబ్బు కోసమో లేదంటే కెరీర్ దీనికోసం కొన్ని షోస్ ఏంటంటే మనకి
అంటే మీరు అన్నట్టు ఇంటర్నల్ గా కూడా మనకు హ్యాపీనెస్ ఇస్తాయి, మన వల్ల ఈ షో బాగా అయింది, ఈ షో వల్ల చాలా మంది ఇది అని చెప్పి. సో ఆ యాంగిల్ లో చూసుకుంటే ఈ స్టార్ మాలో చేసే ఈ పర్టికులర్ ఈ షో ఎలా అనిపిస్తుంది మీకు? ఎలాంటి మెమరీస్ ఉన్నాయి ఈ షో తోటి? డెఫినెట్లీ వెరీ గుడ్ మెమరీస్ అండి. అంటే ఇప్పటివరకు చేసిన సింగింగ్ షోస్ అన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. బికాస్ తెలియకుండానే కనెక్ట్ జడ్జెస్తో కానీ, కంటెస్టెంట్స్తో కానీ, ఆర్కెస్ట్రాతో కానీ, టీమ్ అందరితో కానీ. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ ఫ్యామిలీ. బికాస్ అంటే ఒక స్టేజ్ మీద కొన్ని షోస్ అప్పుడు కొంచెం ఒక భయం, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది ఉంటుంది. బట్ ఇక్కడ అందరు మన వాళ్ళే, హ్యాపీగా చేసుకోవచ్చు, హ్యాపీగా చిల్ అవ్వచ్చు అనేది ఉంటుంది. మధ్యలో మేము కొన్ని ప్రాంకులు చేసుకుంటూ, అది చేసుకుంటూ, ఇది చేసుకుంటూ ఫుల్ చిల్ అవుతూ చేస్తాం ఈ షూట్. సో వెరీ వెరీ హ్యాపీయెస్ట్ షూట్ అని అంటే సూపర్ సింగర్ అని చెప్పొచ్చు. అంత మందే అన్నట్టు మొత్తం రాజ్యం అంతా మంది. అయితే యాక్చువల్ గా మీరేంటంటే చెప్పారు, బట్ ఈ షోకి సంబంధించినంత వరకు మీరు ఈ పేరు చెప్పే సూపర్ సింగర్ 7 అంటే మీకు గుర్తొచ్చే ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పండి మాకు. సీరియస్ గా ఉంటే మేము శ్రీముఖిని చూడలేం కాబట్టి. సూపర్ సింగర్లో ఓకే ఫన్నీ ఈ సీజన్ మొత్తానికి అంటే రీసెంట్గా అది టెలికాస్ట్ అయిపోయింది ఇప్పటికల్లా. సో మంగ్లీ అండ్ అనంత్ శ్రీరామ్ గారు ఇద్దరు కలిసి అరుంధతి పాటకి డ్యాన్స్ చేయడం, ఆయన పశుపతి లాగే కూడా అరుంధతి లాగా. ఆ రోజు చాలా నవ్వుకున్నాము సెమీఫినాలేలో. సో అందరూ కడుపుబ్బ నవ్వుకొని, మంగ్లీ కూడా తర్వాత వచ్చి థ్యాంక్ యూ నాతో చేయించినందుకు అని అనింది. అదొక్కటే కాబట్టి అది నాకు ఇంకా చాలా ఉన్నాయి అలాగా, బట్ ది టాప్. దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్. యా, ఇంకా ఈరోజు ఫినాలేలో ఏమన్నా వస్తాయో చూద్దాం. అయితే యాక్చువల్గా మిమ్మల్ని మీ జర్నీ అనేది మేము చూస్తున్నాం, ఒక చిన్న దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు ఒక స్టార్ యాంకర్స్ ఎవరైనా ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో అంటే ఫస్ట్ 1 2 3 4 అంటే మీరు ఉంటారు దాంట్లో ఖచ్చితంగా. సో ఇంతవరకు వచ్చారు కదా. సో మరి ఇంకా మళ్ళీ మిమ్మల్ని అదర్ దెన్ యాంకరింగ్ లో టాప్, మీరు తోపు అట్లా చెప్పాలంటే టాప్ అంటే బాగాలేదు తోపు. మరి ఇంకా మీ నుంచి మేము ఎలాంటి ప్రాజెక్ట్స్ అంటే మామూలు ఓటీటీలు కానీ లేదంటే సినిమాలు కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా స్టార్ మాల్ ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా రాబోతున్నారా? యా, అంటే అవి నేను చెప్పొచ్చో చెప్పలేదో తెలీదు, బట్ ఖచ్చితంగా దెర్ ఆర్ ప్రోగ్రామ్స్, వెరీ గుడ్ ప్రోగ్రామ్స్ కమింగ్ అహెడ్ స్టార్ మాలోనే. అండ్ షోస్ కాకుండా అదర్ దెన్ దట్ ఓటీటీ ఆర్ మూవీస్ అని అంటే మన గనక సినిమాలు అవి ఓటీటీస్ చేయడానికి అంటే చాలా టైం కావాలి అండ్ చాలా లొకేషన్స్ వేరే దగ్గర ఉండాలి. నేను యుఎస్కి ఒకే షోకి వెళ్ళడానికి నాకు టైం పర్మిట్ చేయట్లేదు. బికాస్ ఇక్కడ మనకి మంత్లీ ఫిక్స్డ్ స్కెడ్యూల్స్ ఉంటాయి. ఒక షో వస్తుంది అంటే ఆల్రెడీ 3.5 months ఫిక్స్డ్ స్కెడ్యూల్స్ ఇచ్చేస్తారు. సో దాన్ని బట్టి నా ఫస్ట్ లవ్ టీవీ, నేను ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది టీవీకే. అదంతా ఆ కమిట్మెంట్స్ అంతా ఫుల్ఫిల్ అయిపోయాక ఏదైనా మిగులుతున్నప్పుడు టైం నేను అది సినిమాలకి లేదా ఓటీటీకి ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ అటువైపు వెళ్ళట్లేదు, ఆ టైం కుదరట్లేదు కాబట్టి. సో నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కంటెంట్ విత్ టీవీ అండ్ వాట్ టీవీ డస్ టు మీ. బికాజ్ టీవీ ఈజ్ అ మీడియం, జనాలందరికీ అంటే సినిమా థియేటర్కి వెళ్ళి ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే సినిమాలు సిరీస్ ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, బట్ టీవీ రూరల్ అర్బన్ ఏరియాస్ అందరూ చూస్తారు. దట్ ఈస్ మీరు కామన్ పీపుల్ లాగా అయిపోతారు, అంటే వాళ్ళ హౌస్ హోల్డ్ నేమ్ లాగా అయిపోతారు, వాళ్ళ ఇంట్లో మెంబర్ లాగా అయిపోతారు. సో అలాంటి ఒక ప్లేస్ ఇన్ ద హార్ట్ జనాల్లో ఉన్నప్పుడు ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దిస్. ఇది ఇంకా ఎన్ని రోజులు వెళ్తుందో అన్ని రోజులు ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ అండ్ లేటర్ థింక్ అబౌట్ మేబీ టీవీలో అంత ఇప్పుడు వర్క్ లేదని అన్నప్పుడు ఐ విల్ థింక్ అబౌట్ ఓటీటీ ఆర్ మూవీస్ ప్రాబబ్లీ. మీకు ఆ ఛాన్స్ ఉండదులేండి, ఆ షోస్ లో మీరు చేస్తూనే ఉంటాం, మేము చూస్తూనే ఉంటాం. ఎందుకంటే మీరు మాకు బోర్ కొట్టరు. ఏ షోకి ఆ షోకి అంటే షో వైజ్ మీరు అంటే యాంకర్ అని ఉంటుంది కానీ, బట్ కొత్తదనం ఇప్పటికప్పుడు మీరు మాకు చూపిస్తా ఉన్నారు షో నుంచి షోకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది. సో మరి మా కోసం ఇంత అందంగా మాట్లాడారు, అలాగే ఒక మంచి పాట కూడా పాడితే అది నా నుంచి మీరు పాట వినాలి అని అంటే స్టార్ మా సూపర్ సింగర్ ఫినాలే చూడాలి. నేను పర్ఫార్మ్ చేస్తున్నాను, చూస్తాము, నేను సింగింగ్ చేస్తున్నాను. లేదు నేను ఇక్కడే చెప్పేస్తే మీరు అక్కడ చూడరు కాబట్టి లేదు. ఒక్క చిన్న 2 లైన్స్. టూ లైన్స్. ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ సినిమా పాట వినాలంటే స్టార్ మాలో వచ్చే సూపర్ సింగర్ March 16th 17th 2 parts లో వస్తుంది ఫినాలే, మీరు ఖచ్చితంగా చూడాలి. మీరు పక్కా కమర్షియల్ మరోసారి కమర్షియల్ ఏం కాదండి, బట్ నాకు సింగింగ్ అని అంటే అది కూడా ఇలా మైక్ ఎవరైనా పట్టుకొని అంటే సింగర్ కాదు కదా, కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది. కాదండి, అన్ని హాల్లోనే అన్నట్టు అన్ని అక్కడే చూడండి, అన్ని అక్కడే. ఒక లైన్ సరే మేము ఇది తీసేసాం, పాడండి మీరు నుంచి అది ఒక్కటే మేము. ఓకే. ఓ సక్కనోడా
పట్టు పిడికిలై దాడి చేసిన వెదడదడ. థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఈ నుంచి ఇప్పుడు నాట్ ఓన్లీ యాంకర్, నాట్ ఓన్లీ యాక్టర్స్, యు ఆర్ ఆల్సో ఆల్రెడీ సింగర్ అనమాట. ఓకే, ఈ 2 లైన్లకే మీకు సింగింగ్ ఫిక్స్. అమ్మో, ఓకే. రానున్న రోజుల్లో డీటెయిల్స్ దర్దలు ఆడించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. స్టార్ మా సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలే March 16th and 17th టెలికాస్ట్ అవ్వబోతుంది. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరితో కలిసి చూడండి మన స్టార్ మాలో.